Subhodayam and Namaste children. Yesterday we have learned multiplications like fraction with whole number chesam kada. So today we are going to do multiplications by two fractions. Okay. See children, it is. Now put the heading multiply give the answer in the lowest terms. So the first one is 2 by 3 into 3 by 4. This sum is 4 by 35 into 7 by 2. Look at the board side ma. చూడండి ఇక్కడ 2 by 3 into 3 by 4 ఉంది. సో ఫస్ట్ న్యూమరేటర్ని న్యూమరేటర్తోని డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. సో 2 into 3 by 3 into 4. ఇక్కడ చూడండి ఇంటూలో ఉన్నప్పుడు మనం న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి సేమ్ ఫ్యాక్ట్ వస్తే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 3 ఉంది. సారీ, ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా. సో ఈ 3 రెండు సేమ్ టేబుల్లో వస్తాయి కదా. 3 టేబుల్లో 3 1s are 3. సో 3 1s are 3, 3 1s are 3 ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ బై 2 by 4. ఇంకా అంతే కదా ఉంది. 2 1s are 2, 4 1s are 4, 2 by 4. 2 by 4కి లోయెస్ట్ ఫామ్ ఏంటి? 2 by 2. రెండు 2 టేబుల్ వస్తాయి కదా. 2 టేబుల్లో 2 ఎక్కడ వస్తుంది? 1s are. 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది? 2s are. సో 1 by 2 is the lowest form of this fraction. Okay. Now B sum is 4 by 35 4 by 35 into 7 by 2. మనం న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం కదా. సో న్యూమరేటర్లో నెంబరు డినామినేటర్లో ఉన్నప్పుడు రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 35. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. న్యూమరేటర్లో నెంబర్ని డినామినేటర్తో నెంబర్ తోటి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే. 7కి 35కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్ అంటే రెండు సేమ్ టేబుల్లో రావాలి. ఎక్కడ వస్తుంది? 7 టేబుల్లో 7 ఎక్కడ వస్తుంది? 1s are వస్తుంది. 7 టేబుల్లో 35 ఎక్కడ వస్తుంది? 5s are వస్తుంది. సో ఈ 2 నెంబర్స్ని 7 టేబుల్తో మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ? 7 1s are 7, 7 5s are 35. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. వీరింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2 కదా. సో 2 1s are 2, 2 2s are 4. ఇంకేమున్నాయి? క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇంకేమేమి మిగిలిన్నాయో వాటిని న్యూమరేటర్లో నెంబర్స్ తోటి న్యూమరేటర్స్ని, డినామినేటర్లో ఏవైతే నెంబర్స్ని వాటిని మాత్రమే మల్టిప్లై చేసి మనం ఇప్పుడు ఫ్రాక్షన్గా రాయాలి. ఇక్కడ న్యూమరేటర్ ఏమున్నాయి? మనకి 2 into 1 మాత్రమే ఉంది. 4 7 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. సో 2 1s are 2 by డినామినేటర్లో ఏముంది? 35 క్యాన్సిల్ అయిపోయింది, 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. 5 1s are 5. సో 2 by 5 is the lowest term of this fraction అనమాట. అర్థమైంది అందరికీ? మనం ఇంకొక 2 sums చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఒకటికి 2 3 సార్లు చూడండి అమ్మ, జాగ్రత్తగా అర్థమవుతుంది అప్పుడు. Now the third sum is that is C 5 by 6 into 9 by 5. 5 by 6 into 9 by 5. ఒకసారి వినండి, నోట్ చేయకండి అప్పుడే. ఇది కొంచెం బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, మనం
మల్టిప్లికేషన్స్లో మనం ఏమి ఎల్సిఎం చేయక్కర్లేదు అని చెప్పుకున్నాం కదా. మల్టిప్లికేషన్స్లో ఎల్సిఎం చేయక్కర్లేదు కాబట్టి న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి అని చెప్పాను. మరి టీచర్ ఏంటి ఇలా క్యాన్సిల్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. సో ఇలా చూడండి, 5 into 9 by 6 into 5. 5 9s are 45, 6 5s are 30 కదా. రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 5. సో డివైడెడ్ బై 5/5 కదా. 5 టేబుల్లో 45 ఎక్కడ వస్తుంది? 5 9s. 5 టేబుల్లో 30 ఎక్కడ వస్తుంది? 6 are. సో 9కి 6కి కామన్ ఫ్యాక్టర్ 3 డివైడెడ్ బై 3/3. 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది మనకి? 3s are. 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది మనకి? 2s are. సో 3/2 కదా మన ఆన్సరు. ఇదంతా మనం ప్రాసెస్ చేయకపోయినా ఇక్కడ మనకి వస్తుంది. మళ్ళీ చూడండి, సో ఇక్కడ చూడండి, ఈ 5ని క్యాన్సిల్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు అంటే ఇదొక మెథడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. అనదర్ మెథడ్ ఈజ్, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఇది సెకండ్ మెథడ్ అనుకోండి. ఈ 5ని క్యాన్సిల్ చేస్తాం. సో న్యూమరేటర్లో నెంబర్ని డినామినేటర్ నెంబర్ని మాత్రమే క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇంకేమున్నాయి? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. 9/6. సో 9కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3 2s are 6, 3 3s are 9. సో ద ఆన్సర్ ఈజ్ 3/2. వచ్చిందా? సో మనం సమ్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది షార్ట్ ప్రాసెస్ అనమాట, అంటే సింపుల్ ప్రాసెస్. ఇదేమో కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట, కొంచెం పెద్దగా ఉంటుంది. కాకపోతే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, రెండింటికి లోయెస్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అదే దీనికైతే న్యూమరేటర్లో నెంబర్ డినామినేటర్లో నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. న్యూమరేటర్లో నెంబర్కి న్యూమరేటర్ నెంబర్కి కాదు. న్యూమరేటర్లో నెంబర్కి డినామినేటర్లో ఉండే నెంబర్కి కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చేద్దాం ఈ సమ్. సో 5/6 into 9/5. ఇలా న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మాత్రమే, ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకూడదు, ఎల్సిఎం చేసుకోవాలి అక్కడ, లేదా బటర్ఫ్లై మెథడ్ చేసుకోవాలి. కానీ ఇంటూ ఉన్నప్పుడు మాత్రం న్యూమరేటర్లో నెంబర్ని డినామినేటర్లో నెంబర్తో ఇలా సేమ్ నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇంకేమన్నా న్యూమరేటర్లో మనకి ఇక్కడ 9 ఉంది, డినామినేటర్లో 6 ఉంది. ఇప్పుడు 9కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? డివైడెడ్ బై 3/3 చేసుకోవచ్చు. 2 3 టేబుల్లో వస్తాయి కాబట్టి. సో 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది మనకి? 3s are. 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది మనకి? 2s are. ఓకే, 3/2. ద ఆన్సర్ ఈస్. నోట్ డౌన్ చిల్డ్రన్. నౌ ద నెక్స్ట్ వన్, that is D sum. Seven by 6 into 12/21. Now tell me children, ఇప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 21 ఉంది. న్యూమరేటర్లో ఈ రెండింటికి ఏమైనా కామన్ ఫ్రాక్షన్ ఉందా? లేదు. ఈ రెండింటికి కామన్ ఫ్రాక్షన్ ఉందా? లేదు. 12కి 21కి కామన్ ఫ్రాక్షన్ ఉంది కదా. సో ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. 3 4s are 12, 3 7s are 21. రైట్, అంతే కదా. ఇంకా ఈ 7 క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇంకేముంది? 4/6 ఉంది. 4/6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. 2 4 6 రెండు 2 టేబుల్లో వస్తాయి కదా. సో 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి? 2 times. 2 టేబుల్లో మనకి 6 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 times. 3. సో 2/3 ఈజ్ ద ఆన్సర్. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 7/6 into 12/21. రైట్. సో 7/6 into 12/21. ఓకే, మనం ఇలాగైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రెండు న్యూమరేటర్లో ఉన్నాయి, ఇవి రెండు డినామినేటర్లో ఉన్నాయి మల్టిప్లికేషన్లో. కాబట్టి 7 1s are 7, 7 3s are 21 కూడా చేయొచ్చు. ఓకేనా? ఇలా అయినా చేయొచ్చు. రెండు మెథడ్స్ మీరు నోట్ చేసుకోండి. లేకపోతే 7/6 into 12/21.
ఓకే, ఫస్ట్ ఈ మెథడ్ చూడండి. 7 1s are 7 3s are. ఓకే, ఇంకేముంది మనకి 12/6 into 3 ఉంది, రైట్. సో 6 1s are 6, 6 2s are 12. సో ద ఆన్సర్ ఈస్ 2/3 కదా. ఇంక ఇక్కడ న్యూమరేటర్లో మనకి 2 ఉంది, డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది. సో 2/3. ఇక్కడ ఏం చేసాము, 21కి 12కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 3 కదా. 3 7s are 20, సారీ 3 4s are 12, 3 7s are 21, రైట్. సో ఈ 7 క్యాన్సిల్ చేసేయచ్చు ఇలాగా. ఇంకేమున్నాయి మనకి, 4/6 ఉంది, 4కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 2/2 కదా. సో 2 టేబుల్లో 2, 2 టేబుల్లో 6, 3 టైమ్స్ వస్తుంది. 2 2s are 4, 2 3s are 6. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 2/3. ఇక్కడ కూడా మనకు 2/3 వచ్చింది కదా. సో ఈ 2 మెథడ్స్ మీరు నోట్ చేసుకోండి. ఇది పెన్సిల్తో నోట్ చేసుకోండి, ఇది పెన్తో నోట్ చేసుకోండి. రెండింటిని మీరు కంపేర్ చేసుకోండి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్. ఈ సమ్ 15/14 into 21/25. ఓకే, సో 14కి 21కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మనకి. 7 టేబుల్ వస్తుంది, 7 2s are 14, 7 3s are 21. సో 15/14 into 21/25. మనం న్యూమరేటర్ నెంబర్ని క్యాన్సిల్ చేయకూడదు, కానీ న్యూమరేటర్ నెంబర్ని డినామినేటర్ నెంబర్ తోటి, ఈ న్యూమరేటర్లో నెంబర్ని ఈ డినామినేటర్ తోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో 7 2s are 14, 7 3s are 21. ఈ క్యాన్సిలేషన్ అనేది మీరు పెన్సిల్తో చేయండి అమ్మా, పెన్తో చేయకండి. ఓకేనా. నా 15 25, 15కి 25కి కామన్ మల్టిపుల్ ఏంటి, 5 కదా. 5 టేబుల్ వస్తుంది, 5 3s are 15 వస్తుంది, 5 5s are 25 వస్తుంది కదా. సో కాబట్టి 5 3s are 15, 5 5s are 25. ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఇవి 2 3 ఉన్నాయి కదా, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయకూడదు. ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి మనం, న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్స్ ఉండి, లేదా సేమ్ కామన్ ఫ్యాక్టర్ ఉంటే అప్పుడు క్యాన్సిల్ చేయాలి. కానీ ఇలా 2 న్యూమరేటర్స్లో 3 ఉంది కదా అని ఈ 3ని క్యాన్సిల్ చేయకూడదు. ఇట్ విల్ బి రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఇంకా న్యూమరేటర్లు ఏమున్నాయో వాటిని, డినామినేటర్లు ఏమున్నాయో వాటిని మల్టిప్లై చేసి వేసుకోవాలి. న్యూమరేటర్లో మనకి ఇంకేమేమి ఉన్నాయి, 3 into 3 ఉంది, 3 3s are 9. ఇక్కడ ఏముంది, 2 into 5, 2 5s are 10. 9కి 10కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. సో ద ఆన్సర్ ఈజ్ 9/10. ఓకే, సో ఇంకా వేరేలా చేసుకోవాలంటే 15 into 21/14 into 25. ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీని 15 21ని మల్టిప్లై చేసి వేయాలి, 14 25 మల్టిప్లై చేసి వేయాలి. మళ్ళీ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ వస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇంకొంచెం బిగ్ నెంబర్ వస్తుంది. సో బిగ్ నెంబర్స్కి లోయెస్ట్ ఫార్మ్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్టీ. కాబట్టి ఇట్ ఈస్ ద షార్ట్ ప్రాసెస్, ఇట్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్ టు డూ ద క్యాన్సిలేషన్ ఫార్మ్. ఓకే, సో ఇలా చేయండి, ఇది మీకు కొంచెం ఎక్కువ అవుతుంది, పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఓకే, నౌ ద లాస్ట్ వన్ చిల్డ్రన్. F sum, that is 4/9 into 3/2 into 0. సో చూడండి, ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ ఇవి ఏమైనా చేస్తారా, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది. ఈ 2 నెంబర్స్కి మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది కదా. సో ఇక్కడ ఇంటూ తర్వాత ఏముంది, 0 ఉంది. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం టేబుల్స్ నేర్చుకుంటూనే ఉన్నాం కదా. 6 zeros are 0, 3 zeros are 0, 100 zeros are 0. So when we multiply by 0, we'll get the answer is 0 కదా. సో ఇక్కడ కూడా అంతే, 4/9 into 3/2 చేస్తాము. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి, 0తో మల్టిప్లై చేయాలి. సో ఇలా ఇంటూస్ ఉండి
ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఇంటూ తర్వాత 0 ఉంది అంటే దట్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 0నే అవుతుంది. ఓకే, 4/9 ఇంటూ 3/2 ఇంటూ 0. ఈ 2 1s are 2, 2 2s are 4, 3 1s are 3, 3 3s are 9. ఓకే, సో 2/3 ఇంటూ 0, 2/3 ఇంటూ 0 ఇట్ ఈస్ 0. అదేదో మనం ఇదంతా మల్టిప్లై చేయకపోయినా కూడా మనకి 0నే వస్తుంది కదా. ఈ క్యాన్సిలేషన్ చేయకపోయినా ఆన్సర్ విల్ బి 0 ఓన్లీ. సో ఇలా ఉన్నప్పుడు మీరు మల్టిప్లికేషన్స్ అవి ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా 0 వేసేసుకోవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఇలాంటివి మీకు బ్లాంక్స్లో వస్తాయి. ఓకే అమ్మా, సో వీటిలో మెంటల్ మ్యాథ్ అంటే కొంచెం మైండ్తో కొంచెం థింక్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్స్ ఇవి ఇలాంటివి. ఓకే, సో 10sతో కానీ 100sతో కానీ మల్టిప్లై చేసేటప్పుడు వాటిని మనం ఎక్కువ మల్టిప్లై చేయకుండా ఉన్న నెంబర్కి పక్కన 2 zeros యాడ్ చేసేస్తే మనకి సరిపోతుంది. అలా అనమాట. 10sతో కానీ 100sతో కానీ మల్టిప్లై చేస్తే. అలాగే 0తో మల్టిప్లై చేస్తే మనకి 0నే వస్తుంది, ఎంత పెద్ద నెంబర్ అయినా అవ్వనివ్వండి. ఇంకా ఇలా కాకుండా ఇక్కడ దీని పక్కన కూడా 6 ఇంటూ 3 ఇంటూ ఎంతైనా ఉండనివ్వండి, ఇంటూ 0 ఉంది. ఇవన్నీ ఇంటూస్ ఉండి ఇక్కడ 0 ఉంటే ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, ఎస్. నౌ సో 4/9 ఇంటూ ఏంటి క్వశ్చన్, 4/9 ఇంటూ 3/2 ఇంటూ 0 equals to, no need to do the sum, it is answer is 0. Now next last sum children, 5/21 into 5/21 into 63/20 into 1. ఓకే, సో ఇంటూ 1 ఉంటే సేమ్ నెంబర్ వస్తుంది అంటే 6 1s are 6, 7 1s are 7. కానీ ఇక్కడ మనం వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్కి ఇంటూ 1 చేయాలి. సో అప్పుడు మనకి సేమ్ నెంబర్ వస్తుంది, అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా మనం వేసేయకూడదు. ఓకే, సో ఈ డినామినేటర్ నెంబర్ని ఈ డినామినేటర్ నెంబర్ తోటి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా. సో 5/21 ఇంటూ 63/20. 5కి 20కి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ ఈస్ 5. 5 1s are 5, 5 4s are 20. 21కి 63కి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎక్కడ 21, 21 3s are చూడండి, 3 1s are 3, 3 2s are 6. అంటే 21 1s are 1, 21 3s are 63. ఓకే, సో నౌ 1 3s are 3 by 4 1s are 4. సో ద ఆన్సర్ ఈస్ 3/4. 3/4 ఇంకా మనం ఇంటూ 1 చేయాలి. ఏదైనా నెంబర్ని ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 3/4 అనమాట. సో ద ఆన్సర్ ఈస్ 3/4. ఓకే చిల్డ్రన్, అండ్ టుడేస్ మ్యాథ్ హోంవర్క్ ఈస్, నేను మీకు హోంవర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, హోంవర్క్ చేయండి హోంవర్క్ బుక్లో. Three by 4 into 8/9. The first one, and the second one is 3/5 into 5/3 into 2. ఇది చూడండి, 3/4 into 8/9. 4కి 8కి కామన్ ఫ్యాక్టర్ 4. సో 4 1s are 4 2s are ఉంటుంది. ఇక్కడ 3 1s are 3 3s are. సో ఏమొస్తున్నారు ఆన్సర్ 2/3 ఉంటుంది. సో ద ఆన్సర్ ఇస్ 2/3 ఫర్ దిస్ ఫ్రాక్షన్. అండ్ హియర్ 3/5 into 5/3 into 2. 3/5 5/3. ఈ 5ని 5ని క్యాన్సిల్ చేసేయచ్చు, ఈ 3ని 3ని క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏముంటుంది 1 ఉంటుంది. 1 2s are 2 అనమాట. సో దిస్ ఆన్సర్ ఈస్ 2 అవుతుంది. అర్థమైందా? ఈ 3ని క్యాన్సిల్ చేస్తాం. 3 1s are 3 1s are, 5 1s are 5 1s are. ఇంకేముంది 1 1s are 1, 1 1s are 1. 1/1 into 2. సో 1/1 it means only 1. 1 2s are 2. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ దట్. ఇది మీరు అలా చేయండి.
3/5 into 5/3 into 2. Okay children, this is your math homework children. Thank you. We'll meet again in the next class.